క్రైసిస్ విజిఆర్ న్యూస్ కు స్వాగతం. కొంచెం దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యయనం కలిగించింది. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష మన అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ భారత పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి దానికి ఆమోదముద్ర వేసినందుకు మనందరి తరఫున గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ప్రధానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అమరావతి అంటే కేవలం ఒక ప్రాంతానికి కాదు, అది మన ఆత్మ గౌరవం. గత కొన్నేళ్లుగా నెలకొన్న పరిస్థితి తెరదించుకుంది. కేంద్ర ప్రభుత్వం తెలుపుతున్న ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి పునాది రాయి. ఇది మన నాయకులు నారా చంద్రబాబు గారు నిర్ణయం. రాష్ట్ర అభివృద్ధికి పునాది చంద్రబాబు నాయుడు కన్న కళ. ఆ కళను సాకారం చేస్తూ రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చి ఈ విజయం మనందరి విజయంగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ శుభ సందర్భాన పునర్నిర్మించుకున్న మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ పండుగ జరుపుకోవాలని, పండుగలు జరుపుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మన వెంకటగిరి నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఈ సంబరాలు విన్నట్టుండాలని, మన రాజధాని ఖరారైన ఆనందాన్ని టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకుని ఘనంగా జరుపుకోవాలని, అదేవిధంగా రాజధానిపై విశ్వాస రావడంతో ఇక రాష్ట్రానికి పెట్టుబడులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు భరోసా లభిస్తాయి. వెంకటగిరి అభివృద్ధికి కూడా ఇది కొత్త జీవితాన్ని ఇస్తుంది. మనందరం ఐక్యంగా ఉండి న్యాయంగా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతాం. ఈరోజు మన నియోజకవర్గ కేంద్రంలో జరిగే విజయోత్సవ ర్యాలీలో కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడానికి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో జగన్మోహన్ రెడ్డి రకరకాలుగా మాట్లాడారు.